సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు జనవరి 3న శుక్రవారం నాడు ఈ మేరకు తీర్పునిచ్చింది. అల్లు అర్జున్ న్యాయవాది వాదనలను ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్పై బిఎన్ఎస్ యాక్ట్ 105 వర్తించదని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కాని కారణం కాదని వాదించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి అల్లు అర్జున్ వచ్చిన ప్రాంతానికి 30 మీటర్లు దూరం ఉందని కోర్టుకు న్యాయవాది వివరించారు. అయితే అల్లు అర్జున్ రావడం వల్లనే తోపులాట జరిగి తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అల్లు అర్జున్ రాకపోతే ఈ సంఘటన జరిగి ఉండేది కాదన్నారు పీపీ. అల్లు అర్జున్ పలుకుబడి ఉన్న వ్యక్తిని అతనికి బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశముందని పీపీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు ధర్మాసనం అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు కొన్ని షరతులు కూడా విధించింది కోర్టు. ఇదిలా ఉండగా షరతుల్లో భాగంగా తొలుత 50,000తో పాటు 2 షూరిటీలు కూడా సమర్పించాలని అల్లు అర్జున్ను కోర్టు ఆదేశించింది. సాక్షులను ఏ విధంగానూ ప్రభావితం చేయొద్దని అల్లు అర్జున్కు సూచించింది. కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని షరతులు విధించింది.